గైస్ రీసెంట్గా మన విజయ్ సేతుపతి గారు అండ్ మంజు వారియర్ వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన విడుదల 2 అనే మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే నచ్చలేదండి. బట్ ఇక్కడ ఏంటంటే మన విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కోసం అయితే ఈ మూవీని ఒకసారి చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో మన విజయ్ సేతుపతి గారు ఎప్పట్లాగానే పెరుమల్ అనే క్యారెక్టర్లో సూపర్ యాక్ట్ చేశారు. అలాగే పెరుమల్కి వైఫ్ క్యారెక్టర్లో మంజు వారియర్ కూడా పర్లేదు, తన క్యారెక్టర్కి తగ్గట్టు బాగానే పెర్ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే మంజు వారియర్ అండ్ విజయ్ సేతుపతి గారు వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సాంగ్ ఒకటి చాలా బాగుందన్నమాట. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ ప్రకాష్ రాజ్ గారు, కిషోర్ గారు, సూరి గారు, గౌతమ్ మీనన్ గారు, ఇలా మిగతా యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ రోల్స్కి తగ్గట్టు డీసెంట్గానే యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ కమ్యూనిజం అంటే ఏంటి అని చెప్పే క్యారెక్టర్లో కన్నడ యాక్టర్ కిషోర్ గారు అయితే చాలా న్యాచురల్గా సూపర్ యాక్ట్ చేశారనే చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఒక పోలీస్ తన పరువు పోతుందని చెప్పి తన తోటి పోలీసులందరినీ చంపేసే సీన్ ఒకటి, అండ్ మూవీ స్టార్టింగ్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఒకటి, ఈ రెండు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. లాస్ట్గా ఏంటంటే సినిమాటోగ్రఫీ, బీజిఎం ఈ రెండు కూడా పర్లేదన్నమాట, మరీ హై రేంజ్లో లేకపోయినా సరే డీసెంట్గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ డైరెక్టర్ వెట్రిమన్ గారేమో ఏదో సీక్వెల్ని తీయాలి అన్నట్టు ఫోర్స్డ్గా తీశారే కానీ ఇందులో పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే గైస్, ఈ పార్ట్ 2లో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ని అండ్ పార్ట్ 1లో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ని తీసేసి ఈ స్టోరీ మొత్తాన్ని కూడా ఒక్క మూవీలోనే ప్లాన్ చేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ కొన్ని ప్లేసెస్లో యాక్టర్స్ యొక్క మేకప్స్ బాగాలేవు, అండ్ విజయ్ సేతుపతి గారి విగ్గు బాగాలేదన్నమాట. అలాగే విడుదల పార్ట్ 1లో డిజైన్ చేసుకున్న క్యారెక్టర్స్ని ఈ సెకండ్ పార్ట్లో కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయారు. సో ఇది కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇక్కడ లాస్ట్గా ఏంటంటే రెగ్యులర్ స్టోరీ, లాగీ సీన్స్, ఇన్కంప్లీట్ క్లైమాక్స్, ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల ఈ మూవీ అయితే పరమ బోరింగ్ ఫీల్ని అయితే మనకు కంపల్సరీగా ఇస్తుంది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ విడుదల పార్ట్ 2 మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు నాకైతే నచ్చలేదు. బట్ ఇక్కడ ఏంటంటే మన విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కోసం అయితే దీన్ని ఒకసారి చూసే 5కి 2.25 ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.